శరన్నవరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్న పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నమే సర్వ జీవులకు జీవనాధారం. సమస్త లోకాల్లోని జీవరాశుల ఆకలిని తీర్చే తల్లి అన్నపూర్ణాదేవి. సాక్షాత్తు ఆదిభిక్షువుకు భిక్షగా అన్నాన్ని ప్రసాదించిన మాత అన్నపూర్ణ. అందుకే దేవి శరన్నవరాత్రుల్లో మూడో రోజు బెజవాడ దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా అవతారం దాల్చి భక్తులను అనుగ్రహిస్తోంది. పరమేశ్వరునికి పిడికెడు మెతుకులు పెట్టి ఆకలి తీర్చగలిగిన తల్లి అన్నపూర్ణమ్మ. ఆ అమ్మ లోకాలన్నింటికీ ఆకలి తీర్చేందుకు అభయమిస్తూ దర్శనమిస్తుంది బెజవాడ దుర్గమ్మ ఆలయంలో. దుర్గతులను నాశనం చేసే దుర్గమ్మ ఆకలిని కూడా తీర్చేందుకు అక్షయ పాత్ర చేతబట్టి భక్తులకు నేనున్నానంటూ దీవెనలిస్తుంది. దుర్గమ్మ అమ్మవారిని అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శించేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలు కట్టారు. సకల జీవరాశులను సమదృష్టితో వీక్షించి కటాక్షించి ఎవరికెంత కావాలో అంత ప్రసాదించే అన్నపూర్ణ ఆశీస్సులు ఉంటే లోకంలో అన్నపానాదులకు ఇబ్బందులనేవి ఉండవు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి కృపాకరీ. ఆ శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి మూడో రోజున అన్నపూర్ణాదేవిగా సర్వాంగ సుందరంగా అలంకరించడం జరుగుతున్నది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అటువంటి అన్నపూర్ణాదేవిని కనుక అర్చించి ఆరాధిస్తే అన్నపానాదులకు లోటు ఉండదు. సకల చరాచర జీవరాశికి అన్నం చాలా అత్యంత ముఖ్యమైనటువంటి ఆహారము. అటువంటి తల్లిని కనుక మనం అర్చించి ఆరాధిస్తే పాడి పంటలు సమృద్ధిగా పండి అన్నపానాదులకు లోటు ఉండదు. అశేషమైనటువంటి తరలి వస్తున్నటువంటి భక్తులందరూ కూడాను అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వాళ్ళందరూ కూడాను వర్ధిల్లాలని చెప్పి అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. అందుకే భక్తులు అన్నపూర్ణాదేవిని దర్శించుకునేందుకు పోటీ పడుతున్నారు. పరమేశ్వరుడు భిక్షపాత్రతో అమ్మవారి ఎదుట నిలబడితే స్వామికి భిక్ష వేస్తున్నట్టుగా ఉన్న అమ్మవారి అలంకారంలో ప్రాణకోటికి అన్నమే పరబ్రహ్మం అనే సూత్రాన్ని ఆది దంపతులు లోకానికి వివరిస్తున్న దృశ్యం నిజంగా ఎంతో మనోహరంగా ఉంది.